తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. గోదావరి, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నాయి. ఎడతెరిపి లేని వానలతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి భారీగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతుంది. ఎగువన కురిసిన వర్షాలు, నది పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో భద్రాచలంలో వరద ప్రవాహం గంట గంటకు పెరుగుతుంది. ప్రస్తుతం 31.5 అడుగులకు నీరు చేరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వస్తుంది. దీంతో ప్రాజెక్టు 20 గేట్లెత్తేసి 66,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కురుస్తున్న వర్షాలు, పెరుగుతున్న వరద ప్రవాహంతో అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు కలెక్టర్ జితేష్ పాటిల్. లోతట్టు ప్రాంతాల్లో బాధితులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అలర్ట్గా ఉండాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. పెనుపల్లి మండలం లంకాసాగర్ ప్రాజెక్టు డ్యాంపై నుంచి అలుగు పారుతుంది. వరద ప్రవాహం లంకాసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులు కాగా అంతకు మించి ప్రవాహం పోటెత్తింది. ప్రాజెక్టు నుంచి 6 అంగుళాల ఎత్తున అలుగు పారుతుంది. మరోవైపు సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు కూడా అలుగు పారుతుంది. బేతుపల్లి చెరువు పూర్తి స్థాయి నీటి మట్టం 16 అడుగులు కాగా ఏకంగా 16.7 అడుగుల నీరు చేరడంతో అలుగు పారుతుంది. బేతుపల్లి చెరువు నుంచి ఎన్టీఆర్ కెనాల్ ద్వారా 250 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో ఏజెన్సీలో కొండవాకులు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం కొంగవారిగూడెంలో ఎర్రకాలువ జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం వచ్చి చేరుతూనే ఉంది. ఎర్రకాలువ పూర్తి స్థాయి నీటి మట్టం 83.5 అడుగులు కాగా 82.9 అడుగుల నీటి మట్టానికి ప్రవాహం పోటెత్తింది. ఎర్రకాలువ 4 గేట్లు ఎత్తి దిగువకు 12,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేస్తున్నారు ఇరిగేషన్ అధికారులు. ఎర్రకాలువ వరద ఉధృతికి తాడేపల్లిగూడెం, నెడదవోలు, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం మండలాల్లోని వేలాది ఎకరాల్లో వరిచేలు నీట మునిగాయి. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో కొండవాగులు పొంగడంతో గోదావరికి వరద కొనసాగుతుంది. తమ్మిలేరు జలాశయానికి వరద పోటెత్తింది.
ఇక అటు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలో కూడా కుండపోతగా కురిసిన వర్షాలతో రిజర్వాయర్లు జలకలను సంతరించుకున్నాయి. రంపచోడవరంలో కొండవాగుల నుంచి వర్షపు నీటితో భూపతిపాలెం రిజర్వాయర్కు వరద ప్రవాహం పోటెత్తింది. రంప ఆనకట్ట మీదుగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో ఏజెన్సీలో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపతిపాలెం రిజర్వాయర్లో వరద ప్రవాహం పెరగడంతో అన్ని గేట్లు ఎత్తేసి దిగువకు నీరు విడుదల చేశారు అధికారులు. ఇప్పటికే దిగువకు కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. దీంతో పందిరిమామిడి ఆనకట్టను ఆనుకుని వరద ప్రవాహం అలుగుపారుతుంది. భారీ వర్షాలతో ఏలూరు ఏజెన్సీ అల్లకల్లోలంగా మారింది. కొండవాకులు పొంగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లపై 2 నుండి 3 అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తున్నాయి. గుబ్బలమంగమ్మ తల్లి ఆలయం వద్ద రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. జేసీబీలతో సహాయంతో మరమ్మతులు చేస్తున్నారు ఆలయ కమిటీ. ఇప్పలపడు వద్ద వాగు ఉధృతికి ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. పట్టినపాలెం వద్ద డైవర్షన్ రోడ్డు కొట్టుకుపోవడంతో 19 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పట్టింపాలెం వెళ్లేటటువంటి రహదారి పైన దాదాపు 3 నుంచి 4 అడుగుల మేర నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా వరదల సమయంలో ఇదే తరహాలో వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. గడిచిన 48 గంటల నుంచి భారీగా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఏజెన్సీ ప్రాంతంలోని అనేకమైనటువంటి గ్రామాలు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ రహదారి పైన 3 నుంచి 4 అడుగుల మేర వరద నీరు ప్రవహించడంతో ఎగువను ఉండేటటువంటి 19 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరో పక్కన ఎర్రకాలువ వరద ఉధృతి కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దిగువనకి దాదాపు 15,000 క్యూసెక్ల నీటిని వరకు కూడా కిందికి దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో తాడేపల్లిగూడెం, నిడదవోలు, అలాగే జంగారెడ్డిగూడెం, నల్లజర్ల ప్రాంతాల్లోని పొలాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి. చాలా గ్రామాలు నీట మునిగినటువంటి పరిస్థితి. ఏజెన్సీలో భారీగా వర్షాలు కురుస్తూ ఉండడంతో గోదావరి వరద ప్రవాహం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా ఈసారి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి పోలవరం ఏజెన్సీలో ఉన్నటువంటి అనేక గ్రామాలు ముంపు బారిన పడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఎర్రకాలువ ఖమ్మంలో కురిసినటువంటి వర్షాల కారణంగా ఎర్రకాలువకు జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరగడం, అలాగే తమ్మిలేరు జలాశయానికి, జల్లేరు జలాశయానికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఎప్పటికప్పుడు ఆ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ప్రజలకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేసేటటువంటి పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఏలూరు జిల్లాలో విలీన మండలాలు ఏవైతే ఉన్నాయో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ వర్షాలు ఇంకా కొనసాగేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అనేటటువంటి సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో రహదారులపైన వరద నీరు ప్రవహించేటటువంటి సమయంలో రాకపోకలు దాదాపుగా ఆపివేయాలి, ఎవరు కూడా అటువైపు వెళ్లొద్దు అనేటటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సమీపంలో ఉండేటటువంటి ఈ వరద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి అధికారులను ఏర్పాటు చేసి అక్కడ ఆ వాగులు దాటకుండా అటు పోలీస్ సిబ్బందితోటి, ఇటు రెవెన్యూ సిబ్బందితోటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఆ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగకుండా వారి ప్రయత్నాలు అనేవి కొనసాగిస్తున్నారు. ప్రజలు కూడా ఇందుకు సహకరించాలనేటటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరి శ్రీనివాస్తో మల్లికార్జున్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. Sacar na célula,